హాయ్ అండి, ఐఎమ్ లక్ష్మి, పర్సనల్ ఫిట్నెస్ సర్వీస్ కోచ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. సో ఈరోజు మీకు ఒక షాకింగ్ న్యూస్ చెప్పబోతున్నాను. సో నైట్ పూట ఈ 5 రకాల ఫుడ్స్ తింటే ఫ్యాట్ లాస్ ఆగిపోతుంది. మీకు తెలుసా? సో తెలియకపోతే ఈ వీడియో మీకోసమే. లాస్ట్ వరకు చూడండి. ఏదో ఒక పాయింట్ మీకు కొత్తగా తెలుస్తుంది, ఉపయోగపడుతుంది. సో ఇకపోతే చాలామంది ఆరోగ్యంగా ఉన్నాము అనుకుంటారు, అవునా కదా? సో ఆరోగ్యంగా ఉన్నాము అనుకుంటున్నారు అంటే అర్థం ఏంటి? ఇండియన్స్లోనే లక్షలాది మంది ఒబేసిటీతో బాధపడుతూ ఉన్నారు. సో మరి బయటికి వెళ్ళినప్పుడు చాలామంది ఓవర్ వెయిట్తో కనిపిస్తారు. మనం వాళ్ళ మీద కొంచెం వెయిట్ తక్కువగా ఉన్నాము అంటే సో వాళ్ళ మీద మనం బెటర్గా ఉన్నాము అనిపిస్తుంది, అవునా? సో లేదు, మనకంటే అండర్ వెయిట్లో కనిపించారు. అండర్ వెయిట్లో కనిపించినప్పుడు ఏమనిపిస్తుంది? వాళ్ళ మీద మనం బలంగా ఉన్నాము, సో ఆరోగ్యంగా ఉన్నాము కదా అనిపిస్తుంది, అవునా? ఒక చిన్న ప్రాబ్లం వస్తుంది అనుకోండి, హాస్పిటల్కి వెళ్ళాలి అంటే భయపడతాం. ఎందుకు? డాక్టర్ ఏం చెప్తాడు? ప్రాబ్లమ్స్ ఇంకా ఎక్కువగా చెప్తాడు, భయపెడతారు అని. సో అలాగే ఒబేసిటీకి కూడా మనం భయపడాలి. ఎందుకంటే ఒబేసిటీ అనేది బాడీలో అన్ని రకాల ఆర్గాన్స్ని దెబ్బతీస్తుంది కనుక. అంటే మనకి మనం ఎప్పుడు ఆరోగ్యంగా ఉన్నాము అని ఎప్పుడు అనుకోవాలి అంటే మనం ఎప్పుడైతే హైట్కి తగ్గట్టు వెయిట్ అనేది పర్ఫెక్ట్గా చూసుకుంటూ బరువు తగ్గటం ఒకటే కాదు, లైఫ్ స్టైల్ మార్పులు అనేవి చేసుకున్నప్పుడు మాత్రమే ఆరోగ్యంగా ఉన్నాము అని మనకి మనం చెప్పుకోవాలి. ఎప్పుడు మనల్ని మనం మోసం చేసుకుంటున్నాము అంటే సో మన ఫ్యామిలీ మెంబర్స్ని కూడా మోసం చేస్తున్నాము అని అర్థం. ఎందుకంటే మనం వాళ్ళ కోసమే కష్టపడతాం, వాళ్ళ కోసమే దాస్తాం. సో ప్రతి రూపాయిని కూడా లెక్క పెట్టుకుంటాం. కానీ మనకి ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ ప్రతి ఒక్క రూపాయి తిరిగి వాళ్ళు మనకి ఖర్చు పెట్టేలాగా, మళ్ళీ వాళ్ళు రోడ్డు మీదకి వచ్చేలాగా చేసే పరిస్థితికి మనమే తీసుకొస్తూ ఉంటాం. సో అందుకే ఈరోజు ఈ కనీసం చిన్న చిన్న మార్పులు అనేవి మన లైఫ్ స్టైల్లో చేంజ్ చేసుకుందాం. సో మరి నైట్ పూట ఈ 5 రకాల ఫుడ్స్ తింటే మన బాడీ ఎటువంటి చేంజెస్లోకి వెళ్ళిపోతుంది అనే దాని గురించి తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందర నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి. సో ఏదో ఒక పాయింట్ మీకు హెల్ప్ అవ్వచ్చు. సో లైక్ చేయండి. ఇంకొన్ని కొత్తగా ఇన్ఫర్మేషన్స్ రావడానికి, ఈ హెల్త్ ఫిట్నెస్కి సంబంధించే టిప్స్ మీ దాకా చేరడానికి సబ్స్క్రైబ్ చేయండి. సో నా వీడియో ఒక్కరికైనా షేర్ చేయండి. ఖచ్చితంగా ఇంకొకరి లైఫ్ మారటానికి హెల్ప్ అవుతుంది. సో మరి ఇంకా ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళిపోదాం. సో ఈ 5 రకాల ఫుడ్స్ ఏంటంటే, సో ఇండియన్స్లో కామన్గా ఏం తీసుకుంటారు నైట్ పూట ఫుడ్? సో మధ్యతరగతి వాళ్ళైనా, ఇంకొంచెం తక్కువగా ఉన్న వాళ్ళైనా సో ఇప్పుడు నార్మల్గా రైస్ తీసుకుంటారు. అంటే మనం ఈ 5 రకాల ఫుడ్స్లో మెయిన్ పిల్లర్ ఫస్ట్ రైస్. సో ఈ వైట్ రైస్ అనేది ఏం చేస్తూ ఉంటుందంటే బాడీలో ఎక్కువగా మనకి ఫ్యాట్ స్టోరేజ్ అవ్వటానికి నైట్ పూట ఈ వైట్ రైస్ తీసుకోవటం వల్ల నైట్ పూట ఫ్యాట్ అనేది స్టోరేజ్ అవ్వడానికి మెయిన్ కారణంగా తయారవుతుంది. అంటే నైట్ పూట రైస్ అనేది అవాయిడ్ చేయాలి. ఎందుకంటే ప్రపంచంలో అన్ని మార్పులు జరుగుతున్నాయి, ఫుడ్లో కూడా మార్పు అనేది ఖచ్చితంగా జరగాలి. అలా జరిగినప్పుడే ఆరోగ్యంగా ఉండగలం. టెక్నాలజీ మారుతుందంటే ఫుడ్ కూడా మార్చాలి కదా. సో ఈ 5 రకాల ఫుడ్స్లో ఫస్ట్ ఫుడ్ ఏంటి? వైట్ రైస్. ఈ వైట్ రైస్ తీసుకోవటం వల్ల మనకి కొన్ని రకాల మార్పులు బాడీలో చేరుతూ ఉన్నాయి. ఫస్ట్ మెయిన్ పాయింట్ ఏంటంటే ఫ్యాట్ స్టోరేజ్ అవ్వటానికి ఈ వైట్ రైస్ అనేది మెయిన్ కారణంగా అవుతుంది. ఈ డయాబెటిక్ ఉన్న వాళ్ళకి కూడా వైట్ రైస్ అనేది ప్రాబ్లం అవుతుంది, గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువ అవటం వల్ల. సో సెకండ్ చూస్తే కనుక ఫ్రై చేసే ఫుడ్స్, ఓకేనా? సో ఎప్పుడైతే ఈ బిర్యానీలు, ఈ ఫ్రైడ్ రైస్లు, ఇటువంటి ఫుడ్స్ అవి ఉంటాయి కదా, ఇవి ఫ్రైడ్ ఫుడ్లోకి వస్తాయి. ఇవి తీసుకోవటం వల్ల ఏమవుతుంది అంటే డైజెషన్ డిస్టర్బ్ అవుతుంది. సో డైజెషన్ స్లో అవుతుంది. అలాగే మనకి ఈ ఫ్యాట్ మనకి ఏదైతే లోపల వేస్ట్ ఫ్యాట్ కింద తయారయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. సో మూడోది చూస్తే స్పైసీ ఫుడ్, అంటే కారాలు, మసాలా, ఉప్పు ఇటువంటివి.
సో ఇవి తీసుకోవటం వల్ల ఏమవుతుంది అంటే కనుక ఆటోమేటిక్గా మనకి గ్యాస్ట్రిక్ ఫామ్ అవుతుంది. మనకి అర్థమయ్యే భాషలో చెప్తారు. అసిడిటీ ఫామ్ అయిపోద్ది, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. సో ఇవి ఎక్కువగా తినటం వల్ల అంటే ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు నైట్ పూట హార్ట్కి సంబంధించి స్ట్రోక్స్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయంట. ఇది నేను చెప్పేది కాదు, మన ఇండియా, మన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇన్ఫామ్ చేసేది. ఓకేనా. సో మరి ఇంకా 4వ ఫుడ్ చూసుకుంటే కనుక నైట్ పూట సో మనం తీసుకునే ఫుడ్లో 4వ ఫుడ్ ఏంటంటే కనుక ఈ స్వీట్స్ తీసుకోవటం వల్ల ఏమవుతుంది అంటే కనుక మనకి బాడీలో షుగర్ లెవెల్స్ అనేవి పెరిగిపోవటం వల్ల సో ఆటోమేటిక్గా అనేక రకాలైన ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయిపోతూ ఉంటాయి. ఓకేనా. ఇప్పుడు ఈ ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి ఈ షుగర్ అనేది ఎక్కువగా తినటం వల్ల కూడా ఆటోమేటిక్గా వాళ్ళకి షుగరు, బీపీ, కొలెస్ట్రాల్ లేకపోయినా కూడా డైలీ స్వీట్స్ ఎక్కువగా తీసుకోవటం వల్ల ఆటోమేటిక్గా ఆ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. సో 5వది చూస్తే కనుక ఫాస్ట్ ఫుడ్. బయట ప్రపంచంలో నైట్ అయ్యేటప్పటికి ఇంట్లో ఫుడ్ నచ్చదు, బయట ఫాస్ట్ ఫుడ్డే బాగా ఇంట్రెస్ట్గా ఉంటుంది, టేస్టీగా. సో దానివల్ల మెయిన్ రీజన్ దానివల్ల బరువు పెరగడం బాగా ప్రతి ఒక్కరికి స్టార్ట్ అయిపోతూ ఉంది. సో ఫాస్ట్ ఫుడ్ అనేది అంత డేంజరస్గా మన బాడీకి ఎక్కువగా ఫ్యాట్ పెంచడానికి హెల్ప్ అవుతుందన్నమాట. సో ఈ 5 అంటే ఇప్పుడు నైట్ పూట ఈ 5 రకాల ఫుడ్స్ మనం అవాయిడ్ చేయాలి. లేదు అంటే కనుక సో మన బాడీ కండిషన్ పూర్తిగా మారిపోద్ది. ఫస్ట్ ఏంటి, వైట్ రైస్, తర్వాత సెకండ్ది ఫ్రైలు ఇటువంటివి. ఓకేనా. 3వది స్పేసీ అంటే కారాలు, ఉప్పులు, మసాలా ఇటువంటివి ఎక్కువగా హెవీగా. సో 4వది స్వీట్స్. ఓకేనా. సో కేక్లు, బేకరీ ఐటమ్స్ ఇలా. 5వది ఫాస్ట్ ఫుడ్, బిర్యానీలు, ఫ్రైడ్ రైసులు, ఇలా నూడిల్స్ ఇటువంటివి. సో ఈ 5 రకాల ఫుడ్స్ మీరు డైలీ తీసుకుంటున్నారు అంటే కనుక ఖచ్చితంగా మీ బాడీ కండిషన్ స్లోగా డ్యామేజ్లోకి మారిపోతూ ఉంటుంది. సో ఆటోమేటిక్గా ఒబేసిటీ అని స్లోగా చేంజ్ అవుతుంది అంటే మనము ఈ 5 రకాల ఫుడ్స్ని అవాయిడ్ చేయాలి. లేదు అంటే ఆటోమేటిక్గా మన హార్ట్ కండిషన్ అనేది చేంజ్ అయిపోతుంది. సరే మేడం, అయితే ఏం తినాలి నైటు? సో లైట్గా ఉండే ఫుడ్ తీసుకోవాలి. సో చాలామంది చపాతీ, పుల్కా, పరోటా అంటారు. సో అది కూడా పిండే. మిల్లులో వేస్తే పిండి అవుతుందా లేదా రైస్ లాగా? అది కూడా పిండే, కాకపోతే అది స్లోగా అరుగుతుంది. కొంతమందికి అయితే ఈ చపాతీ ఇవన్నీ తినటం వల్ల డైజెషన్ కూడా చాలా ప్రాబ్లం అయిపోద్ది. మన డైజెషన్ కరెక్ట్గా లేకపోతే మనం ఏ డైట్ చేసినా వెయిట్ లాస్ అవ్వలేం, ఫ్యాట్ లాస్ అవ్వలేం. సో మరి ఏ ఫుడ్ తీసుకుంటే లైట్ ఫుడ్ అంటే ఈ సూప్స్, సలాడ్స్, సో ఫైబర్ ఫ్రూట్స్, సో లైట్ ప్రోటీన్ ఫుడ్ ఇటువంటివి తీసుకోవాలి. లైట్గా ఉండాలి. అలాంటి ఇప్పుడు ప్రోటీన్ అంటే చికెను, మటన్ ఇటువంటి ఏమీ కాదు. ఇలాంటివి లైట్ ఫుడ్ అనేవి తీసుకోవాలి. పైగా ఎప్పుడు తీసుకోవాలి? 8 లోపే కంప్లీట్ చేయాలి. 8 దాటకూడదు. 8 లోపే మనం దాన్ని కంప్లీట్ చేసుకోవాలి ఫుడ్ అనేది. సో తర్వాత బెస్ట్ ఆప్షన్ ఏంటి అంటే కనుక సో నేనైతే కనుక నైట్ పూట డిన్నర్ రీప్లేస్మెంట్ ఏం తీసుకుంటానంటే కింద హెర్బలైట్ న్యూట్రిషన్ షేక్ అనేది తీసుకుంటాను. సో హెర్బలైట్ న్యూట్రిషన్ షేక్ ఎందుకు తీసుకుంటాను అంటే కనుక సో ఈ న్యూట్రిషన్ షేక్లో లైట్ ప్రోటీన్ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది, విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. 22 రకాల విటమిన్స్, మినరల్స్తో ఈ ప్రోటీన్ షేక్ తీసుకోవటం వల్ల బాడీ లైట్ వెయిట్గా ఉంటుంది, డైజెషన్ లైట్గా ఉంటుంది. సో మంచి నిద్ర పడుతుంది. ఫ్యాట్ లాస్ డైట్కి, లో క్యాలరీ డైట్ కింద చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో మరి న్యూట్రిషన్ షేక్ ఓన్లీ వెయిట్ లాస్కే తీసుకోవాలా అంటే కాదండి. సో డిన్నర్ రీప్లేస్మెంట్కి, మీల్ రీప్లేస్మెంట్కి, హెల్దీ బ్రేక్ఫాస్ట్ రీప్లేస్మెంట్కి కూడా దీన్ని వినియోగించుకోవచ్చు. ఓన్లీ వెయిట్ లాస్ వాళ్ళు ఒకటే కాదు, ఆరోగ్యంగా ఉండడానికి, బాడీకి అన్ని రకాల వాల్యూస్ అంది ఎటువంటి ప్రాబ్లమ్స్లోకి, ఎటువంటి ఫ్యాట్ స్టోరేజ్లోకి లేకుండా లో క్యాలరీ డైట్ కింద కూడా, లైట్ ఫుడ్ కింద కూడా తీసుకోవచ్చు. మా ఫ్యామిలీలో మేమందరం కూడా సో నైటు, మార్నింగు మీల్ రీప్లేస్మెంట్ కింద ఇదే తీసుకుంటాము. సో సూపర్ టేస్టీగా ఉంటుంది. సో అలాగే మనకి ఈ న్యూట్రిషన్ షేక్ అనేది బాడీకి ఫ్యాట్ లాస్కే కాదు,
ఫ్యాట్ పెరగకుండా ఉండటానికి కూడా హెల్ప్ చేస్తుంది. సో దానికి చాలామంది ఓన్లీ న్యూట్రిషన్ షేక్ అనేది డైట్ కోసమే కాదు, ఆరోగ్యం కోసం కూడా. నేను పర్సనల్ న్యూట్రిషన్ కోచ్గా సర్వీస్ ఇస్తున్నాను. సో మీకు ఇప్పటి నుంచి వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేద్దాము అనుకుంటే మీకు తగ్గట్టు డైట్ డిజైన్ చేసి ప్లానింగ్ ఇవ్వడానికి నేను సర్వీస్ ఇస్తాను. సో లిమిటెడ్ మాత్రమే ఉందండి. సో ఇంట్రెస్ట్ పీపుల్స్కి మాత్రమే సర్వీస్ ఇవ్వటం జరుగుతుంది. ఎందుకు అంటే మీ ఇంట్రెస్ట్ మీ బాడీ కండిషన్ మారటానికి మాత్రమే హెల్ప్ అవుతుంది. సో ఇక్కడ బయోలో ఉన్న నా వాట్సాప్ నెంబర్కి మీరు డైరెక్ట్గా మెసేజ్ చేయొచ్చు, లేదంటే కామెంట్ చేయొచ్చు. ఇలాంటి ఇంకొన్ని హెల్త్కి ఇన్ఫర్మేషన్కి మీకు రీచ్ అవ్వటానికి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో ఒకరికైనా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.